షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనల్లీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ మైటీ పవర్. ఈ లోకంలో మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నామని ఎరిగి ప్రభువు శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలని పరిశుద్ధ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సర్వాంగ కవచమును ధరించి దుష్టుడు వేసే ప్రతి అగ్నిబాణమును ఆర్పివేయగల శక్తివంతులుగా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇట్ ఈస్ ఆర్మర్ ఆఫ్ గాడ్, నాట్ అవర్స్. ఏవైతే ఈరోజు మీకు వ్యతిరేకంగా సంభవిస్తున్నాయని మీకు అనిపిస్తుందో వాటన్నిటిని బట్టి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. అదేమిటంటే, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవాయే మీ పక్షముగా యుద్ధము చేయును. మహోన్నతుని మనకు ఆశ్రయముగా చేసుకుంటే చాలు. ఆయన రెక్కల మార్చిన మనకు భద్రత, భరోసా. మన ప్రక్కను 1000 మంది పడినను, కుడి ప్రక్కను 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ కీడు నిన్ను తాకదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. He will go before you and fight your battles on your behalf. Praise be to God. సర్వ సైన్యములకు అధిపతి యగు మా దేవా, వందనాలు తండ్రి. మీరు మా పక్షమందుండగా మాకు విరోధి ఎవరూ ఉండరని, క్రీస్తు ప్రేమ నుండి మమ్మను ఏది కూడా ఎడబాపనేరదని జ్ఞాపకం చేసినందుకు యేసు నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.